హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నానండి, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఈరోజు సెప్టెంబర్ 15, 2024 అనగా ఆదివారం నాడు మన మిర్చి యార్డ్ నుండి. ఎందుకంటే మెయిన్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచిదండి. కాకపోతే నేను పెట్టిన వీడియో అనేది ఫుల్గా చూడకన్నా స్టార్టింగ్లో చూస్తున్నారు, ఒక కామెంట్ చేస్తున్నారు, అన్న ఈ క్వాలిటీ ఎంత అని వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు కూడా కొంతమంది అయితే. ఫుల్గా చూడండి, అన్ని రకాల గురించి చెప్తాను. అన్ని రకాలు ఏ క్వాలిటీ ఏ రేట్ చాలామంది కామెంట్ చేశారండి నిన్న వీడియోలో. చాలా మంచిది అన్న, ఈ క్వాలిటీ ఎంత, ఆ క్వాలిటీ ఎంత, ఆరుమూరు పెరిగిద్దా, తేజ పెరిగిద్దా, సూపర్ 10 పెరిగిద్దా, నెంబర్ 5 పెరిగిద్దా, 3 అన్ని రకాలు అడిగారు. అన్ని రకాల గురించి చెప్తాను. 5531 సింగండి బ్యాగ్ గురించి చాలామంది కామెంట్ చేశారండి. అన్ని రకాల గురించి చెప్తానండి. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. చాలా కోల్డ్ స్టోరేజ్ వీడియో తీశాను. శనివారం, శుక్రవారము, గురువారము ఆ 2 రోజులు చాలా స్టోరేజ్లల్లా తీసి మీకోసం ఈరోజు చూపిద్దాం ఆదివారం అని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను మీకోసం. అయితే ముందుగా వచ్చేసరికి అయితే మెయిన్ విషయం ఏంటంటే, తేజ 90 పైన పెరిగిద్దా అని కూడా అడుగుతున్నారు. 341 డీలక్స్ ప్రజెంట్ దొరకట్లేదండి యార్డ్లో. 341 డీలక్స్ ఉంటే 20,000 అయినా కొనేవాళ్ళు ఉన్నారు. 190 ప్లస్ 200 అయినా కొంతరాలు. 341 డీలక్స్ దొరకట్లే. మెయిన్ ఇలా చూడండి, స్టోరేజ్ అన్ని స్టోరేజ్ కాడికి శాంపిల్స్కి వెళ్తాక శాంపిల్స్కి వెళ్ళి వీడియోలు తీసి మీకు ఈరోజు పెడుతున్నా కాబట్టి లైక్ చేయడం మర్చిపోకుండా. 341 డీలక్స్ అయితే అదే చెప్తున్నా కదా, 20,000 అయినా కొనేవాళ్ళు ఉన్నారు, కానీ దొరకట్లే, క్వాలిటీ లేవు. 341 ఎక్కువగా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి అనమాట. బెస్ట్లు కూడా 160, 170 వరకు జరుగుతుంది అనమాట. 160 దాకా వేస్తున్నారు. 160 రూపాయలు, 170 కూడా అంటున్నారు, కానీ ఎక్కువ 160 చూస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్లో సరుకే అసలు ఖాళీ అవ్వలేదండి. 30% ఖాళీ అయినాక 70% స్టాకులో ఇదే కదా అన్ని ఏసీల్లో మన యార్డ్లో రోజుకి 50 నుంచి 60,000 అమ్ముడుపోతున్నాయండి. 50-60,000 కూడా ఏసీలో సరుకు కాదు. యార్డ్కి డైలీగా బయట నుంచి కూడా ఒక 20,000 వస్తుంది, 20-25,000 కూడా వస్తుంది అనమాట. ఇది కలిపి ఒక 50-60,000 5 రోజుల మీద కలిపి 2,50,000. అప్పుడు నెలకి 10 లక్షలు. నెలకు 10 లక్షలు అంటే ఇంకా 3 నెలల టైం ఉంది. 3 నెలలకి 30 లక్షలు, 40 లక్షలు వేసుకోండి. ఇంకా ఒక ఆయన మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను చెప్పిన వీడియోలో, అన్న మరి చిలకలూరుపేట ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చెప్పలేదు అన్నాడు. మంచిదండి, అది దానివల్ల నాకు ఉపయోగపడింది. అందుకే అవన్నీ కోటి వేసుకోండి. కోట్లోన ఈ 30-40 లక్షలు అమ్ముడిపోతే ఇంకా 50-60 లక్షలు ఉంటాయి. ఈ 50-60 లక్షలకి ఈ మళ్ళీ కొత్త సరుకు వచ్చిందే ఓకే, కొత్త సరుకు రాకపోతే ఈ కాయకి డిమాండ్ రావచ్చు, ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు అనమాట. లేదు, కొత్త సరుకు వచ్చిందనుకోండి, దానికి కూడా మంచి రేటు పలిగిద్ది, ఏదైనా 20 పైనే జరిగిద్ది అనమాట. అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు అనమాట. చూస్తున్నారు స్టోరేజ్లన్నీ కూడా పనులు ఈ విధంగా జరుగుతాయి. ఏసీలు కాడ ఒక కేసీలో పనులు జరగల, ఒక కేసీలో బాగానే పనులు జరుగుతున్నాయి, సరుకు అమ్ముడిపోతుంది. ఇలాగ వచ్చేసరికి అయితే 5531 సింగండి బేడగ గురించి చాలామంది అడిగారు. ఈ 5531 సింగండి బేడగ, 355 బేడగ, ఈ 2 రకాలు అయితే మాత్రం 130-135 వరకు చూస్తున్నానండి. 140-45 కూడా జరిగిద్దని అన్నారు కాకపోతే నేను చూడలే. 40 పైన కూడా జరుగుతుంది అన్నారు. 355 బేడగ, 5531 సింగండి బేడగ, ఈ 2 రకాలు కూడా ఎక్కువ 120 నుంచి జరుగుతున్నాయి. 130, 35, 40 వరకు. నెక్స్ట్ అలాగే సింగండి బేడగ 145 జరిగిందన్నారు. సింగండి బేడగ 145 జరిగిందని విన్నాను, కాదు అది కూడా ఎక్కువగా 130, 135 ఈ మధ్యలో 130, 135 ఎక్కువ జరుగుతుంది అనమాట. 145 విన్నాను, చూడలేదు. నెక్స్ట్ అదేవిధంగా ఆరుమూరు అయితే 142 రూపీస్, 142 జరిగింది టాప్ రేటు. 142 కూడా వేసారు ఎక్కువగా మన మిర్చి యార్డ్లో. 120 నుండి జరుగుతుంది ఎక్కువ, 120 నుంచి 140 వరకు ఎక్కువ మార్కెట్ జరుగుతుంది అనమాట ఆరుమూరు మిర్చి వచ్చరికి. నెక్స్ట్ అలాగే సార్కు 1, ఈ జీనీ 260 వచ్చరికి కూడా 160, 165, టాప్ 170 వరకు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే రోమియో 26 కూడా ఈ 160 నుంచి 160 నుంచి 170, 180 వరకు వేస్తున్నారు. 170, 180 వరకు జరుగుతుంది రోమియో 26 మిర్చి వచ్చేసరికి అయితే మాత్రం. నెక్స్ట్ అదేవిధంగా 341 చెప్పాను కదా, నెంబర్ 5, ఈ నెంబర్ 5 మిర్చి వచ్చేసరికి కూడా ఇది కూడా ఎక్కువగా 165, 160 దాకా జరుగుతుంది. 170 కూడా అంటున్నారు. ఇంకా డీలక్స్ అయితే 170, 70 ప్లస్ జరగవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట నెంబర్ 5 డీలక్స్ అయితే. నెక్స్ట్ అలాగే కర్నూలు ఈడి మాత్రం 115, అది 150, 150 వరకు జరుగుతుంది అనమాట.
కర్నూలు ఏడి 150 వరకు జరుగుతుందని విన్నాను డీలక్స్ అయితే. ఇంకా అది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆరుమూరు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అనమాట. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి అయితే 2043 అండి మెయిన్ అండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలా రకాలుగా. 2043 35-40 వేలు జరిగే కాయ కూడా ఇప్పటికి ఉన్న రేట్ అయితే 15, 15.5, 16, 150, 155, 160 వరకు జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ 2043. ఇంకా ప్లస్ పెరిగే అవకాశం ఉన్నాయా అని అడిగినారు. ఉన్నాయండి. 2043కి మాత్రం అప్పుడు డిమాండ్ రాకపోయినా ఎంతో కొంత డిమాండ్ రావచ్చు. చెప్తున్నాగా ఈ పంటల గురించి ఇవన్నీ మీకు వివరించాను కదా. ఈ రకంగా ఏమైనా జరిగితే మీరు ఊహించలేని రేట్ రావచ్చు. లేదు అలా కాకుండా ఇలా జరిగింది అనుకోండి, మరి అప్పుడు కూడా ఊహించలేని ధరకి కొద్దిగా ఈ మార్కెట్ స్లోగానే ఉంటుంది. చూడండి ఈ రకంగా శాంపిల్స్కు మచ్చులు ఇలా చూస్తారు తేజాలు అనమాట. తేజ అండి ఇవి ఎక్కువగా 180 జరిగాయి. 180 జరిగింది. 180 రూపాయలు చేసేసారు ఎక్కువ. తేజ 180 ప్లస్ ఈ రకంగా మార్కెట్లో క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి గురించి చాలామంది అడుగుతున్నారు. ఎల్లో మిర్చి కూడా 160, 140, 130 నుంచి 160 వరకు జరుగుతుంది. 130 నుంచి 160 వరకు జరుగుతుంది ఎక్కువగా. అవి కూడా రేట్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అలాగే తాలు పాపం చాలామంది తాలు కొనుక్కొని దాచిపెట్టుకున్నారండి. చూడండి తేజ ఈ రకంగా ఉంటాయి. మచ్చులు చూస్తారండి, లోపలండి అడదీసి చూస్తారు లోపల ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏందనేసి అనమాట. అయితే తాలు చాలామంది 13,000, 14,000 రేంజ్లో కూడా కొనుక్కొని దాచిపెట్టుకున్నారండి. ఇప్పుడు ఆ రేంజీలు కూడా అర్థం అవ్వట్లేదు. 100 రూపాయల కన్నా ఎక్కువ రేటుకి పోవట్లేదు. మినిమం 100 రూపాయలు జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే ప్రజెంటు 2 వారాల నుంచి కొద్దిగా యాడ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. విజిలెన్స్ వాళ్ళు అంటారు, మరి మీకు అది ఐడియా ఉందా లేదు. ఆ విజిలెన్స్ వాళ్ళ వల్ల ఇంకా ఇదే పరిస్థితి ఏమో అంటున్నారు అందరూ. ఎందుకంటే ఒక 5 ఏళ్ళ కిందట ఇదే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ళు మళ్ళీ ఏమి లేదు అనుకుంటూ మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఏంది మళ్ళీ ఈ బాధలో అంటున్నారు చాలామంది. యార్డు ఇంత పెద్ద యార్డులో జీరో వ్యాపారం లేనిది జరగదండి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ జీరోలు జరగని ఇట్లా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కంటిన్యూ అయ్యిందంటే మాత్రం యార్డు పరిస్థితి గోల్మాల్ అని నేను అనట్లే, కొంతమంది అన్నారు, అది చెప్తున్నాను అంతే. అది కూడా రాజకీయాలు మాటలైతే ఆడకూడదులండి, వేరేలాగా నేను అనలా. కాకపోతే ఇది రైతుకి కావాల్సిన సంబంధించింది. రైతు అనేవాడికి రాజకీయంతో పని లేదు. ఎవరు న్యాయం చేస్తే వాళ్ళు మనకు కావాలి. నేను కూడా అదే చెప్తున్నా. నాకైతే ఫస్ట్ నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి వైఎస్ఆర్ మా ఊర్లోనే ఎవరైనా మాకు చేసేది కూడా వైఎస్ఆర్. అలాగంటే కాదు, రాజకీయాలు మాట్లాడకూడదులేండి చెప్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ అభిమానము ఆ రకంగా ఏమి వేరేలా కాదు చెప్తున్నా. కాకపోతే పరిస్థితులు యాడ్ గురించి అయితే కొందరైతే భయపడుతున్నారు. ఏంది ఇదంతా రూల్స్ అనేది. అయితే మాత్రం ఏమి అనుకోవద్దండి, రాజకీయాలు నేను మాట్లాడాలి. కాకపోతే కొద్దిగా యాడ్ గురించి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా పనులు లేవు. ఆ జీరో తోలకాలు లేకపోతే ఎవరికి అవ్వనమాట. ఇది పబ్లిక్ అవ్వకూడదులేండి చెప్తున్నా సిచ్యువేషను. ఇగోండి ఈ విధంగా ఏసీల కాడ పనులు మచ్చులు అన్నీ ఇలాగా ప్రతి ఒక్క ఏసీల కాడ కూడా జరుగుతాయి. తేజ కూడా 190 నుంచి 20,000 మార్కెట్ అవ్వచ్చు. 190 ప్లస్ 2,000, 20,000 వరకు పెరిగే అవకాశం ఉన్నాయి. 20,000, 21,000 కూడా అవుద్దేమో అని అంటున్నారండి. నెక్స్ట్ అలాగే ఎన్నో అలాగే కుబేరా మిర్చి డిమాండ్ లేదు. 101 సువర్ణ బ్యాడ్కి డిమాండ్ లేదు. వాటికి కూడా డిమాండ్ వచ్చిద్ది. ప్రతి ఒక్కదానికి కూడా దాదాపుగా 1,000-1,500 మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇలాగా మార్కెట్ విషయానికి వచ్చరికి మరి లాస్ట్ వరకు మీరు చాలామంది చూస్తున్నారండి. ఎవరు ఏమనుకోవద్దు. కొద్ది మిస్టేక్లో అది ఒక్క మాట అనేసాను రాజకీయాల గురించి. ఎవరేమనుకోవద్దు, వేరేలా కాదు. మన అందరం ఒకటి, మానవ హక్కులు సమానం మనం అన్నమాట. అది కాదు యాడ్ అంతే కొద్దిగా బాధ ఉండిద్దండి. ఎందుకంటే నేను దాదాపుగా 18 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ యాడ్ లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో నాకే తెలియదు. ఈ యాడ్ ఉండడం వల్ల రూపాయి ఎంతో కొంత వస్తుందని కష్టపడి పని చేసుకుని ఇక్కడే ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది ఏంటంటే రైతులకు ఉపయోగపడేది చేద్దాము, ఆటో తోలడమే కాకుండా ఏదైనా చేద్దామని ఆలోచనలో పడి ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీకు ఇలా సమాచారం అందిస్తున్నాను వీలైనంతగా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సపోర్ట్ చేసి ఒక లైక్ కూడా షేర్ చేయండి వీలైనంత. దీనిగా మరెన్నో వీడియోస్ మీకోసం అప్డేట్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయండి. ఇదైతే ఈ వీడియో నిన్న సాయంత్రం తీసినాలే. మీరు తెలుసుకోవాలి కదా యాడ్ గురించి, రైతులు కష్టాలు ఏంది, ఇక్కడికి పడిన కష్టాలు ఏంది అన్నీ తెలుసుకోవాలని చెప్పి ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి మీరు వీలైనంత మన ఛానల్ సపోర్ట్ చేయండి. అందరూ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ఎల్లప్పుడూ మా ఛానల్కి
చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను మీకోసం అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.